We thank the Lord for the blessed life of Uncle Theodore, for he is the key contributor for Hebron Fellowship in India and throughout the world. భారతదేశంలోను ప్రపంచమంతటను మరి దేవుని యొక్క వాక్య పరిచయలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి మరి దైవజనుడు థియోడోర్ గారిని బట్టి దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. As a young boy, while I was sitting watching Uncle preaching in the youth camps, youth retreats, special meetings and other convocations, I was having a desire to shake my hands with Uncle and have some acquaintance with Uncle. నేను యవనస్తుల కూడికలో కింద కూర్చొని మరి యవనస్తుల కూడికైతేనేమి మరి ఇతర ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల్లో వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడైనా కానీ థియోడోర్ అంకుల్తో చేతులు కలపాలన్నటువంటి ఆశ నాకు ఎంతగానో ఉండేది. So growing that way, in one of the youth camps, I heard Uncle speaking about the importance of the word of God. అటువంటి దినాల్లో మరి థియోడోర్ అంకుల్ గారు మరి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించినప్పుడు నేను విన్నాను. During those days, I was not having much intimacy with Uncle. మరి ఆ దినాల్లో నేను అంతగా మరి అంకుల్కి అంతగా సన్నిహితంగా ఉండేవాడిని కాదు. But my father was very near to him. అయితే మా తండ్రి మరి అంకుల్కి ఎంతగానో సన్నిహితంగా ఉండేవాడు. So one day Uncle called for me, and then I had to meet Uncle one day. ఒక దినాన నన్ను అంకుల్ పిలిపించాడు. ఆ విధంగా నేను అంకుల్ని కలుసుకోవడం జరిగింది. And then he prayed for me and then sent out. There was no a particular meeting as such. మరి ఆ రోజు నా కొరకు కేవలం ప్రార్థన చేసి పంపించాడు. అది నా అంతకంటే మించి ఏం జరగలేదు ఇంకా. And I was jobless during those days, and I was staying in Hyderabad waiting for the job. ఆ దినాల్లో నేను ఉద్యోగం లేకుండా ఉండినాను. ఉద్యోగం కొరకు వేచి చూస్తూ హైదరాబాద్లో ఉండినాను. But during the messages that were delivered by Uncle, there was emphasis on the word of God, as I had said earlier. మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆ దినాల్లో అంకుల్ చెప్పేటువంటి వర్తమానాల్లో దేవుని యొక్క వాక్యం గురించినటువంటి ప్రాముఖ్యత ఎంతో నొక్కి చెప్పేవాడు. So because of my I did not have any job, and I was very free, leisure all through the day. మరి నాకు అప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి దినమంతా ఖాళీగా ఉండేవాడిని కాబట్టి So I remembered those words which were spoken, that I had to read 10 chapters a day like James Tour, and which he was blessed abundantly because of loving God's word. మరి ప్రతి దినం కూడా మరి 10 అధ్యాయాలు దేవుని యొక్క వాక్యం చదవాలని, ఆ విధంగా చదవడం ద్వారా అంకుల్ యొక్క జీవితంలో కూడా ఎంతగానో ఆశీర్వదించబడాలనేటువంటి మాటలు నాకు జ్ఞాపకం వచ్చేవి. So why don't I try reading God's word, because I am free? అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను కదా, మరి ఎందుకు నేను దేవుని వాక్యాన్ని ఈ విధంగా చదవకూడదు అని తలంపు వచ్చింది. So many times in my testimony I would be sharing that one uncle has told me, and this uncle is he. కాబట్టి అనేక సార్లు నేను సాక్ష్యం చెప్పినప్పుడు ఒక అంకుల్ నాకు ఈ విధంగా చెప్పాడని చెబుతూ ఉంటాను. ఆ అంకుల్ ఎవరో కాదు, థియోడోర్ అంకులే. So I started reading for my personal benefit, but it turned out to be my spiritual benefit as well. కాబట్టి నేను నా యొక్క వ్యక్తిగత మేలు నిమిత్తమే వాక్యం చదవడం ఆరంభించాను, కానీ అది నా యొక్క ఆత్మీయమైనటువంటి మేలుకు కూడా దారితీసింది. And I had to set right many things, and God spoke to me, and I was onto the way of holiness, and I was changing completely, inclined towards God. కాబట్టి ఆ విధంగా వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు వాక్యంలో పరిశుద్ధతను గురించి మాట్లాడినప్పుడు నా జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో నేను మార్పు చేయాల్సి వచ్చింది. ఆ విధంగా దేవునికి నేను సమీపం అవుతూ వచ్చాను. So I had developed a desire to read God's word much more than what was specified by Uncle. కాబట్టి మరి అంకుల్ చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవాలనేటువంటి ఆశ నాలో కలిగింది. So about his preaching also, I would say that once I was having a decision I have made already, and I was very stubborn about my decision. కాబట్టి ఒక విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది. ఆ విషయంలో నేను ఎంతగా మొండిగా ఉండినాను. And I have come with my premeditated decision, and I have entered Hebron, and I was handing over my chapel at the chapel stand. కాబట్టి నేను అటువంటి ముందుగానే ఆ తీర్మానం చేసుకొని నా చెప్పుల స్టాండ్లో ఆ చెప్పులు పెట్టి నేను లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాను. And uncle was delivering worship message from here, the same pulpit. మరి ఇదే పుల్పిట్ నుంచి మరి అప్పుడు అంకుల్ ఆరాధన వర్తమానం చెబుతూ ఉన్నాడు. I do not know during worship message such thought would come from the God's messenger. కాబట్టి దేవుని యొక్క వర్తమానికుడి నుంచి మరి ఆరాధన వర్తమానంలో అటువంటి మాటలు చెప్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. He was straight away saying that this is not God's plan, and this is not the plan that God has designed for you. కాబట్టి అప్పుడు నేరుగా వర్తమానంలో ఇది దేవుడి కొరకైనటువంటి నీ ప్రణాళిక, నీ నిమిత్తమైనటువంటి దేవుని ప్రణాళిక కాదు అని ఎంతగా నేరుగా స్పష్టంగా చెప్పాడు. I do not know the context of the message before or after, but I was just hearing this only this statement.
మరి ఏ సందర్భంలో వాక్యం చెప్పాడు దానికి ముందు కానీ దాని తర్వాత కానీ తెలియదు కానీ కేవలం ఆ యొక్క మాట మాత్రమే నేను విన్నాను గట్టిగా. So that had created an impact, and after going home my father also rebuked me saying that you have heard from the servant, then you have to change your decision. కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా తండ్రి నన్ను గద్దించాడు. దేవుని యొక్క సేవకుడు కూడా నీకు ఆ మాటలు చెప్పాడు కదా, కాబట్టి నీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలని మా తండ్రి కూడా నన్ను గద్దించాడు. So I observed that uncle was the man who has loved the word of God. కాబట్టి నేను గమనించాను మరి అంకుల్ గారు మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో ప్రేమించేవాడు. And he also insisted young people to love the word of God. అంత మాత్రం కాకుండా యవనస్తులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో ప్రేమించాలని ఎంతగానో ఖచ్చితంగా చెప్పేవాడు. And because of those sayings, whatever we have learnt from the word of God and whatever the ministry that we are able to do currently is because of the foundation that it has been laid. కాబట్టి ఆ విధమైనటువంటి పునాది వేపినటువంటి కారణాన్ని బట్టి ఈ దినం కొద్దిపాటి పరిచర్య చేస్తున్నామంటే ఆ దినాల్లో అంకుల్ వాక్యాన్ని చదవడంలో ప్రేరేపించిన కారణాన్ని బట్టే. And secondly, I wanted to mention about uncle. రెండవదిగా అంకుల్ గురించి నేను చెప్పకూడదేమనగా he was a man of prayer. ప్రార్థన పరుడైనటువంటి వాడిగా ఉండినాడు. In one of the youth camps, మరి ఒకనొక యూత్ క్యాంప్లో he was the decision maker. మరి ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది. There would be no one to oppose him if he would declare himself that he is the speaker for the youth camp. ఆ సంవత్సరం యూత్ క్యాంప్ కొరకే నేనే వర్తమానం ఇచ్చేటువంటి వ్యక్తిని అనేటువంటి తీర్మానం చేసుకున్నప్పటికి కూడా ఎవరు ఏమి అనడానికి అక్కడ లేరు. But he invited some other speaker and he restrained from taking Bible studies. అయినప్పటికీ కూడా వేరొక వర్తమానకుని పిలిపించి బైబిల్ పఠనాలు అంకుల్ తీసుకోకుండా ఉండిపోయాడు. For some reason uncle called me before the camp has got started. మరి ఆ యూత్ క్యాంప్ ఆరంభమయ్యే కంటే మునుపుగా ఒక కారణాన్ని బట్టి అంకుల్ నన్ను పిలిపించాడు. And I was having some discussion over the camp regarding some matters, and I had to ask uncle, what are you sharing in this youth camp? మరి ఆ యూత్ క్యాంప్ విషయాల్లో కొన్ని పనుల నిమిత్తమై నేను అంకుల్ కలవవలసి వచ్చింది. అప్పుడు నేను అడిగాను, అంకుల్ మరి ఈ యొక్క యూత్ క్యాంప్ లో ఎవరు వర్తమానం అందించినై ఉన్నారు అని అడిగాను. And uncle said, I will be just helping in support by praying, brother. I am not taking part in the Bible studies. అప్పుడు అంకుల్ అన్నారు కదా, నేను బైబిల్ స్టడీస్ తీసుకోవట్లేదు, కేవలము ప్రార్థన సహాయం మాత్రమే చేయగలను అన్నాడు. And believe it or not, he has taken only the first gospel meeting and the last main message on Sunday. మరి ఆ యూత్ క్యాంప్ అంతట్లో కూడా మొదటి గాస్పెల్ కూడిక, దాని తర్వాత మరి చివరి వర్తమానం ఆదివారం దినాన ఫైనల్ మెసేజ్ మాత్రమే తీసుకున్నారు. And uncle later he shared with me that he was all through the camp he was on his knees as the camp was going on here. మరి దాని తర్వాత అంకుల్ చెప్పారు కదా, మరి ఆ యూత్ క్యాంప్ జరుగుతున్నటువంటి దినాలన్నిట్లో కూడా క్యాంప్ అంతట్లో కూడా అంకుల్ మోకాళ్ళ మీద ఉండి క్యాంప్ నిమిత్తమే ప్రార్థన చేసేవాడు. He preferred prayer over preaching. మరి బోధ కంటే ఎక్కువగా ప్రార్థననే ముందుగా పెట్టుకున్నాడు ఆయన. And because of the prayer he could make a greater impact on the final message that he has delivered on that Sunday. మరి ఆదివారం దినాన్న మరి ఆ ప్రార్థన కారణాన్ని బట్టి ఎంతో మరి ప్రభావవంతమైనటువంటి వాక్యాన్ని ఆయన చెప్పగలిగాడు. And once upon a time I went to uncle's room one day. మరి ఒక దినాన్న నేను అంకుల్ గదికి వెళ్ళాను. And he saw me and he says he asked me, why did you lose weight so much? మరి అప్పుడు నన్ను అడిగాడు కదా, ఎందుకు నువ్వు ఇంతగా బరువు తగ్గిపోతావు అన్నావు అన్నాడు. You are looking so pale and you are so weak. చాలా బలహీనంగా కనబడుతున్నావు నువ్వు అని అన్నాడు. And I have shared some things with uncle and all the burdens within my heart. కాబట్టి నా హృదయంలో ఉన్నటువంటి భారాలని నేను అంకుల్తో అప్పుడు పంచుకున్నాను. And he is like my father, so I can share anything with him. మరి ఆయన నాకు తండ్రి వలె ఉండేవాడు కాబట్టి నేను ప్రతి విషయాన్ని కూడా అంకుల్తో పంచుకునేటువంటి సాన్నిహిత్యం ఉండింది. And he suggested me one suggestion. మరి అప్పుడు నాకు ఒక సలహా ఇచ్చారు అంకుల్. Brother, it is of no use by just weeping and losing your weight and losing your health. సహోదరుడు, నువ్వు దీని విషయమై ఎప్పుడు చింతిస్తూ ఏడుస్తూ నీ బరువు తగ్గిపోవడంలో దీనికి ఏం ప్రయోజనం లేదని చెప్పాడు. Instead, go kneel down in prayer and put all your burden at the feet of the Lord. దానికి బదులుగా వెళ్ళి మోకాలుండి నీ భారం అంతా ప్రభువుతో చెప్పుకో అని చెప్పాడు. Regarding the problems that I faced, really the approach has been totally changed after that. దాని తర్వాత నేను ఏవైతే సమస్యలు గుండా వెళ్తున్నానో దాని పట్ల నా వైఖరి అంతా కూడా మారిపోయింది. And whenever I face any problem from there on, I was just not concentrating upon the problem, but I was just turning and rolling my burden onto the Lord. ఆ సమయం నుండి కూడా మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా సమస్యల మీద గురించి నేను చింతించకుండా నా యొక్క భారాలన్నీ కూడా దేవుని మీద దొర్లించడం నేను ఆరంభించాను. So he insisted us to pray also. కాబట్టి ప్రార్థన చేయడం విషయంలో కూడా ఆయన నొక్కి చెప్పేవాడు. So he was the man who loved the word.
కాబట్టి వాక్యాన్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండినాడు. And also he was a man of prayer. ప్రార్థనా పరుడుగా ఉండినాడు. And thirdly, he was man led by the Spirit. మూడవదిగా ఆయన ఆత్మ చేత నడిపించేటువంటి వ్యక్తిగా ఉండినాడు. It so happened once I have decided myself and I wanted to just inform uncle that about my decision. కాబట్టి ఒకసారి మరి నేను తీసుకున్నటువంటి తీర్మానం విషయమే అంకుల్ కేవలం చెప్పాలని అనుకున్నాను. And I did not want to, I know what uncle would say and I decided in my mind that I would not heed to him. నేను అప్పటికే తీర్మానం చేసుకున్నాను కాబట్టి మరి అంకుల్కి ఈ విషయం నేను ఏం చెప్పకూడదని అనుకున్నాను. ఆ మాట వినడు అంకుల్ చెప్పినప్పటికీ ఆ నిర్ణయాన్ని అంగీకరించడానికి అనుకున్నాను. So even if he gives me some suggestion, I don't want to listen to him. కాబట్టి ఒకవేళ అంకుల్ ఏదైనా సలహా ఇచ్చినప్పుడు కూడా దాన్ని వినకూడదని అప్పటికే నేను తీర్మానం చేసుకున్నాను. So I can directly call uncle, so I dialed his number and I called him. కాబట్టి నేను అంకుల్ కాల్ చేసేటువంటి సాధ్యత ఉంది కాబట్టి నేను వెంటనే అంకుల్ కాల్ చేశాను. So he just landed from Nepal and he was going home in his car. అప్పుడే మరి నేపాల్ నుంచి దిగి తన కారులో తను వెళ్తూ ఉండినాడు. And he attended the call. మరి కాల్ తీసుకున్నాడు. And it was very discomfort for me to call him because he would have been tired in his journey. మరి ప్రయాణంలో ఎంతో అలసిపోయి ఉంటాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడడం అంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండింది. But uncle said, just give me the gist brother, so that I may know the context. మరి దాని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాని గురించి కొద్దిగా చెప్పండి, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అని చెప్పాడు. So I told him the problem. అప్పుడు నేను నా సమస్యను చెప్పాను. And uncle said, let me go home and then call you, just wait, he said. మరి నేను ఇంటికి వెళ్ళి నేను మళ్ళా నీకు కాల్ చేస్తాను, అప్పటి వరకు వేచి ఉండు అని చెప్పాడు. So I was just waiting for his call. కాబట్టి అంకుల్ కాల్ కొరకు నేను వేచి ఉండినాను. And I could not get any call from uncle. అంకుల్ దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. And in the meantime, God was speaking to me through these days. ఆ మధ్యలో మరి దేవుడు మరి నాతో మాట్లాడుతూ వచ్చాడు. After 3 or 4 days, uncle himself called me. 3-4 దినాల తర్వాత అంకులే నాకు ఫోన్ చేశాడు మళ్ళీ. And by the time God has done his work, అప్పటికే దేవుడు తన కార్యం నాలో జరిగించాడు. and my mind was changed. అప్పుడు నా మనసు అప్పటికే మారిపోయింది. And uncle was giving me some suggestion and I told uncle that uncle, God has already spoken. మరి అప్పుడు అంకుల్ నాకు కొన్ని సలహాలు చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, ప్రభు నాతో ఇప్పటికే మాట్లాడాడు అంకుల్ అని చెప్పాను. Yes brother, even I did not have the burden to speak to you during those days, he said. అప్పుడు చెప్పాడు కదా, అవును మరి ఆ దినాల్లో నీతో మాట్లాడడానికి అందుకే నాకు కూడా భారం ఉండింది కాదు అని చెప్పాడు. Probably God was preparing you and that's why even I did not wanted to call you. మరి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడని నేను గ్రహించాను కాబట్టి అందుకే నీకు కాల్ చేయలేదని చెప్పాడు. I could understand that he was led by the Spirit. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేవాడుగా ఉన్నాడు. And fourthly, he was a man filled with burden for the church. సంఘం కొరకైనటువంటి ఎంతో భారంతో నింపబడిన వ్యక్తిగా ఉండినాడు. Even when he was giving messages about the church, it was complete and full. మరి సంఘం గురించి చెప్పేటువంటి వర్తమానాలు కూడా ఎంతో సంపూర్ణంగా మరి పరిపూర్ణంగా ఉండేవి. He was dealing with the families rather than individuals. మరి వ్యక్తుల కంటే ఎక్కువగా కుటుంబాల విషయంలో ఆయన మాట్లాడేవాడు. If families are built, he believed that churches would be built automatically. మరి కుటుంబాలు కట్టబడితే సంఘం మరి కట్టబడుతున్నటువంటి విషయంలో విశ్వాసం ఉంచేవాడు. Many families were built because of the counseling given by uncle. అంకుల్ ఇచ్చేటువంటి సలహాల ద్వారా అనేక కుటుంబాలు కట్టబడ్డాయి. Many people were brought together as family because of the messages delivered during the main message based on families. మరి కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఇచ్చేటువంటి చివరి వర్తమానాల ద్వారా అనేక కుటుంబాలు కట్టబడుతూ సమాధాన పడుతూ వచ్చారు. So I felt that he had the burden for the church regarding this. కాబట్టి మరి సంఘం విషయమైనటువంటి మరి భారం కూడా అంకుల్ కలిగి ఉండినాడు. And he had more concern for the young people also. అంత మాత్రం కాకుండా యవనస్తుల నిమిత్తమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ కలిపేవాడు. Generally people of old age, they do not much care for young people. సాధారణంగా చూస్తే వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వారు యవనస్తుల గురించి అంతగా పట్టించుకోరు. They would generally despise them. వారు సాధారణంగా చూస్తే వాళ్ళు అంతగా తృణీకరిస్తారు. But always in the messages uncle would say that young people are the very important VIPs of the church. కాబట్టి అయితే అనేకమైనటువంటి వర్తమానాల్లో యవనస్తుల గురించి అంకుల్ చెప్పేవాడు కదా, యవనస్తులు చాలా ప్రముఖమైనటువంటి వారు VIPs అని చెప్పేవాడు. And always he used to say, if there is no young people or young people for the Lord in the church, there is no future hope for the church. మరి సంఘంలో గనుక యవనస్తులు లేకుండా ఉన్నట్లయితే సంఘానికి భవిష్యత్తు నిరీక్షణ లేదనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పేవాడు. So he identified that young people are the most important people
in the church. కాబట్టి సంఘంలో యవనస్తులైనటువంటి వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని అంకుల్ గ్రహించి And that చెప్పేవాడు. is why his most of the ministry was among the young people, though he was so elderly. అందునిమిత్తమే అంకుల్ ఇంత వృద్ధాప్యం ఉన్నప్పటికీ కూడా మరి తన పరిచయం అంతా కూడా ఎక్కువగా యవనస్తుల మధ్యలోనే జరిగించాడు. And fifthly and finally, I will close in 2 minutes. మరి ఐదవది చివరిది 2 నిమిషాల్లో ముగిస్తాను. He was a very generous man. ఆయన ఎంతో ఉదారత్వం కలిగినటువంటి But వ్యక్తి, also a humble man. ఎంతో దీనుడు. Whenever I go to his room and he calls for me, మరి నేను ఎప్పటికైతే తన గదికి వెళ్తాను అంకుల్ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు he prays, and before sending he would open his briefcase and take out one cover, and he does not even open to see how much is in that cover. ఆ విధంగా ప్రార్థన చేసి పంపించే కంటే మునుపుగా తన బ్రీఫ్ కేస్ తీసి ఒక కవర్ తీసేవాడు. ఆ కవర్ లో ఎంత ఉంది ఏందనేది కూడా చూసేవాడు కాదు. He would just put it in my pocket and ask me to give to my dad. కాబట్టి నా పాకెట్ లో పెట్టి మీ తండ్రికి ఇవ్వమని చెప్పేవాడు. And after my father passing away, he continued to give that money to give it to my mother. కాబట్టి మా తండ్రి మరి మహిమలోకి పిలువబడ్డ తర్వాత మరి ఆ విధంగా మరి మా అమ్మకు కూడా సహాయపడేవాడు. So he was so generous man. ఆ విధంగా ఎంతో ఉదారత్వం కలిగినటువంటి వ్యక్తిగా He ఉన్నాడు. never expected money from us. మా నుంచి ఎప్పుడు కూడా డబ్బును ఆశించలేదు. Whenever I tried to give some money to him, ఎప్పుడైతే నేను అంకుల్కి ఏదైనా డబ్బు ఇవ్వాలని ఆశించినానో he used to say one word: ఒక్క మాట చెప్పేవాడు, fathers should give to children and not children to give to fathers. మరి తండ్రి పిల్లలకు డబ్బు ఇవ్వాలి కానీ పిల్లలు తండ్రులకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పేవాడు. And recently in the testimonies also we heard one of the God servants, he calculated, and that amount has totaled up to nearly 10 lakhs. మరి ఈ మధ్య కాలంలో ఒక సేవకుడు దాన్ని లెక్కించి చూసినప్పుడు దాదాపుగా 10 లక్షలు ఇచ్చినట్లుగా చూసాం. 10 lakhs is not an ordinary amount. మరి 10 లక్షల డబ్బు అనేటువంటిది సాధారణమైనటువంటి మరి డబ్బు కాదు. అది He is not a corporate and employee. అది తక్కువ మొత్తం కాదు. అది ఆయన మరి కార్పొరేట్ ఎంప్లాయీ కూడా కాదు. I do not know how generous he should be to give such amount of money for God's work and God's people. దేవుని పనికి దేవుని ప్రజలకి అంత డబ్బు ఇవ్వాలంటే ఎటువంటి మనసు కలిగి ఉండాలని ఊహించగలం. I had the privilege to host uncle during the last days of ministry at Hebron. మరి హెబ్రోన్ లో మరి పరిచర్య చివరి దినాలు చేసేటువంటి దినాల్లో అంకుల్ తో పాటు నేను పరిచర్య చేసేటువంటి దాన్ని దేవుడు అనుగ్రహించాడు. I had the privilege to host uncle in my home. మా ఇంట్లో అంకుల్ కి నేను ఆతిథ్యం ఇచ్చాను. He was very simple. ఆయన చాలా సరళంగా సాధారణంగా జీవించేవాడు. And he mingled up with my family. మా కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయాడు. And because uncle became very sick during those days, ఆ దినాల్లో అంకుల్ చాలా మరి అనారోగ్య బారిన పడ్డాడు కాబట్టి we thought uncle would be called to glory during his stay there. ఆ దినాల్లోనే మాతో కలిసి నివసించేటువంటి దినాల్లోనే అంకుల్ మహిమలో పిలువబడతాడేమో అనేటువంటి అనుమానం కలిగేది. And he was on the sick bed, and we were trying to restrain our kids from going here and running here and there in the house. కాబట్టి గృహంలో మరి అనారోగ్యాన్ని బట్టి పడక మీద ఉండేవాడు. మరి పిల్లల్ని అటు ఇటు తిరగకుండా మేము వాళ్ళని గదించే వాళ్ళము. And uncle observed that. అయితే అంకుల్ దాన్ని గమనించాడు. And during those days were Christmas, New Year season. మరి ఆ దినాలు చూస్తే మరి క్రిస్మస్ నూతన సంవత్సర దినాలు అవి. And uncle came directly to the hall. మరి అంకుల్ నేరుగా హాల్లోనికి వచ్చాడు. And he told me, ఆయన నాతో చెప్పాడు, do not stop them from playing or running because I am staying here. నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి పిల్లల్ని ఆడుకొని ఇవ్వకుండా ఆ విధంగా చేయొద్దని చెప్పాడు. And he sat in the main hall. ఆ హాల్లోనే అంకుల్ కూర్చున్నాడు. And called for all the children, my children and also my sister's children. మా పిల్లలు మా యొక్క సహోదరి పిల్లలందరినీ కూడా పిలిచాడు. First he asked them if they were born again and all these things. వారు తిరిగి జన్మించారా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా మొదట అడిగాడు. And asked them to share their stories, whatever they have. You can share each one their own stories. వారి యొక్క కథలు ఏవైతే ఉన్నాయో వారి చెప్పమని చెప్పాడు. And all the 4 kids, they shared something. కాబట్టి ఆ 4 పిల్లలు కూడా ఏదో ఒక విషయం చెప్పున్నారు. And finally uncle shared a Sunday school story and prayed for them and shared the gospel with them. కాబట్టి చివరిగా అంకుల్ ఒక సండే స్కూల్ కథను చెప్పి వారితో సువార్తను పంచుకున్నాడు. And he was such a humble man. అంతగా దీనుడిగా ఉండేవాడు. And I wanted to share how he was called to glory in Nepal. మరి నేపాల్లో ఏ విధంగా మహిమలోకి పిలువబడ్డారనే విషయాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. Sunday he generally in any convocation uncle would share only one Bible study, and the rest of the Bible studies would be shared by the another speaker. సాధారణంగా పరిశుద్ధ సమాజ కూడికల్లో మరి ఒక్క బైబిల్ పఠనం మాత్రమే అంకుల్ తీసుకొని మిగతా బైబిల్ పఠనాలు ఇతరులు తీసుకునేవారు. But in Nepal during those 5 days, uncle Sam Williams uncle told me that uncle shared full course Bible studies with the full amount of time. కాబట్టి ఆ 5 దినాల్లో పరిశుద్ధ సమాజ కూడికల్లో మాత్రము మరి శామ్యుయల్ అంకుల్ అంతా చెప్పారు కదా, మరి ఆ దినాల్లో మరి అన్ని బైబిల్ పఠనాలు కూడా సమయం సమృద్ధిగా తీసుకుని అంకులే పంచుకున్నాడు వాక్యం. And Sunday he finished his course. మరి ఆదివారం దినాన్న ఆ బైబిల్ పఠనాలు మరి పరిచయం ముగించుకున్నాడు. And Monday he had to start to Chennai in the
afternoon 2 p.m. మరి మరి ఆదివారం సోమవారం దినాన్న మధ్యాహ్న కాలం 2 గంటలకు మరి బయలుదేరవలసి ఉంది. Before starting, బయలుదేరే కంటే మునుపు so people from the kitchen, from the main kitchen and also the private kitchen, people have come and got prayed. మరి ఆ కిచెన్ లో ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రార్థన నిమిత్తమై అంకుల్ దగ్గరికి వచ్చారు. And uncle prayed for them. వారి కొరకు అంకుల్ ప్రార్థన చేశాడు. Uncle had breakfast. అంకుల్ మరి అల్పాహారం తీసుకున్నాడు. Uncle started from the room. మరి ఆ రూమ్ లో నుంచి మరి బయలుదేరాడు. Walked up to the car. మరి కారు వరకు నడిచి వచ్చాడు. Got into the car. ఆ కారులో కూర్చున్నాడు. And one brother shut the door of the car. మరి ఒక సహోదరుడు ఆ యొక్క కార్ డోర్ మూసేశాడు. And he got the call from the God. అక్కడ వెంటనే మరి ప్రభు నుంచి పిలుపు అందుకున్నాడు. What a wonderful death it is. ఎంత గొప్పటి చక్కటి మరణం అది. That is a great loss for the South India. మరి దక్షిణ భారతదేశానికి అది ఎంతో గొప్ప మరి తీరని లోటుగా ఉంది. Uncle has ministered in the South India more than 75% of his ministry. మరి తన పరిచర్య అంతట్లో 75% మరి దక్షిణ భారతదేశంలోనే అంకుల్ పరిచర్య చేశాడు. In the end days we could not get much from him. మరి చివరి దినాల్లో మనం అంతగా అంకుల్ నుంచి పరిచర్య పొందలేకపోయాం. Whatever he has left, it is a big vacuum and those are very big shoes to fit in. కాబట్టి అంకుల్ విడిచిపెట్టినవంతా కూడా చాలా పెద్ద ఖాళీ. ఆ యొక్క ఖాళీలో ఎవరైనా నిలబడడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. God's grace should fill it. మరి దేవుని కృప మాత్రమే దాన్ని భర్తీ చేయగలదు. So may the Lord help us to follow his footsteps. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడలు అనుసరించినట్లుగా ప్రభు మనకు సహాయపడును గాక. Praise the Lord. Praise the Lord.